పట్టుకుంటాను. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? పెద్దగా ఏం బాగాలేదండి. ఓకే. ఏం నచ్చలేదు మీకు ఈ ప్రభుత్వంలో? అన్ని రేట్లు పెరిగిపోయినాయి, సామాన్యులకి ఇబ్బందిగా ఉంది. ఏ పథకాలు అందట్లా. ఓకే. సో మీకైతే గవర్నమెంట్ నచ్చలా? ఏంటి నారా లోకేష్ గారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? మీ గవర్నమెంట్ నచ్చలేదు, ఓకే. అతని గురించి మాట్లాడుకుంటే నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన కూడా చేసింది ఏం లేదండి. అంటే ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా. ఏ విధంగా ఉంది ఆయన మంత్రిత్వం చేసే పదవులు, శాఖలు ఏ విధంగా ఉన్నాయంటే? శాఖలు కూడా ఏం బాగాలేదు. బాలా. ఇప్పుడు ఆయన కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారన్న నారా లోకేష్ గారిని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వేస్ట్ అండి. ఎందుకు 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 అనుకుంటున్నారు? ఆయనకి ఏం చేత కాదండి. జగన్ అన్న సీఎంగా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారా మీరు? అవునండి. ఓకే. జగన్ గారు ఉన్నప్పుడు అంటే ఎందుకు జగన్ గారు కావాలనుకుంటున్నారు? ఆయన ఉన్నప్పుడు మాకు సంక్షేమ పథకాలు కానీ, ఓకే, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ ఒడి అన్ని బాగా వచ్చాయండి. అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు ఇప్పుడు. ఏమి ఇవ్వట్లేదండి. సరే, ఒకవేళ అది వచ్చే ఎన్నికలు అన్నట్టు జగన్ గారు గెలుస్తారు, లేదు ప్రజల తీర్పు. ఇప్పుడు రేపు ఉగాదికి ముఖ్యమంత్రి అవుతారు నారా లోకేష్ అంటున్నారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు రాష్ట్రం? దీనికన్నా ఇంకా దారుణంగా అంటే ఇప్పుడు దారుణంగా ఉందా అయితే? మరి ఆయన ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఇంటికి వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటామే. అంతే అంటారా? అంతేనండి. ఓకే. మొత్తంగా మీ అభిప్రాయం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒక మాటలో? వేస్ట్ అండి.